మరోసారి భాష, ప్రాంతీయ సమతుల్యం, ప్రతినిధిత్వం వంటి సున్నిత అంశాలు వేడెక్కుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇప్పుడు కొత్త రాజకీయ తుఫాన్ దారితీస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేరుగా కేంద్రానికి గట్టి హెచ్చరిక జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లు కేవలం చట్టపరమైన మార్పులేనా లేక రాజకీయ సమీకరణలు మార్చే పెద్ద ముందడుగా? ఇప్పుడు చూద్దాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదించాలనే దిశగా అడుగులు వేస్తున్న వేళ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కఠిన స్వరంతో స్పందించారు. ఈ బిల్లు పాస్ అయితే భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని, ఇది తన ఫైనల్ వార్నింగ్ అని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి కోసం ఈ బిల్లును తొందరగా ఆమోదించాలనే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. చెన్నై వేదికగా విడుదల చేసిన వీడియోలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచాయి. 1960ల డిఎంకేను మళ్లీ చూస్తారంటూ ఆయన చేసిన హెచ్చరిక కేవలం రాజకీయ వ్యాఖ్య మాత్రమే కాదు, చరిత్రను గుర్తు చేసే సంకేతకంగా మారింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుపై ప్రమాణం చేస్తూ తన పోరాటం తీవ్రంగా ఉంటుందని చెప్పడం ద్వారా ఈ అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో స్పష్టం అవుతోంది. டீலிமிட்டேஷனுங்கிற பேரில் தனது லிமிட்டை தாண்டி பாஜக அரசு தமிழ்நாடு உள்ளிட்ட தென் மாநிலங்களை வஞ்சிக்குது. வட மாநிலங்களுக்கு அரசியல் வலிமையை மேலும் வாரி வழங்குற மாதிரியோ, தென் மாநிலங்கள் அரசியல் வலிமையை இழப்பது மாதிரியோ நடந்தா தமிழ்நாடு பார்த்துக்கிட்டு சும்மா இருக்காது. ஒவ்வொரு குடும்பமும் தெருவுக்கு வந்து போராடும்னு சொல்லியிருந்தேன். ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును ఆమోదించాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. అధికారిక వర్గాల వాదన ప్రకారం దేశంలో జనాభా మార్పులను ప్రతిబింబించేలా నియోజకవర్గాల పునర్విభజన అవసరమని చెబుతున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారి వాదన ప్రకారం జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్న రాష్ట్రాలకు ఈ డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడి సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు రాజకీయంగా పెద్ద సవాల్గా మారింది. மாநில அரசாங்கத்தின் உரிமையை பறிக்காதே, தமிழ்நாடு வெல்லும். ఈ నేపథ్యంలో తమిళనాడులో నిరసనలు ఉధృతం అయ్యాయి. సీఎం స్టాలిన్ స్వయంగా డీలిమిటేషన్ పత్రాలను తగులుబెట్టి నిరసన వ్యక్తం చేశారు. నల్ల దుస్తులను ధరించి డీఎంకే నేతలు చెన్నైలో ఆందోళన చేపట్టారు. ఈ మంటలు కేంద్ర అహంకారాన్ని అణిచివేస్తాయంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ బిల్లు తమిళ ప్రజలను తమ సొంత నేలపై శరణార్థులుగా మార్చేస్తుందని ఆయన ఆరోపించడం ఈ అంశం ఎంత భావోద్వేగాత్మకంగా మారిందో చూపిస్తోంది. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ బిల్లును ముందుకు తీసుకువస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం మరింత రాజకీయ రంగు దాల్చింది. স্ট্যালিন তামিলনাড়ু চিফ মিনিস্টারও ফোন মেসেজ পাঠিয়ে বলছে কথা বলতে চাই। তেজস্বী বলছে দিদি আমি বাংলায় আসতে চাই। অখিলেশ আমায় ফোন করে। মনে রাখবেন সবাই বাংলায় আসতে চায়। সবাই জানে বাংলার লড়াইতে বিজেপি যে অত্যাচার করছে এবং নিরপেক্ষ নির্বাচন না করে এক পক্ষ দুষ্টুমি করছে, অত্যাচার করছে, বাদরামো করছে। এর বিরুদ্ধে আপনাদের রায় দেওয়ার প্রয়োজন আছে কি নেই? ఇక్కడ ఒక ముఖ్యమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద ప్రభావం చూపింది. అప్పట్లో హిందీని ఏకైక అధికారిక భాషగా అమలు చేయాలనే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తమిళ ప్రజలు భారీ స్థాయిలో ఉద్యమించారు. అన్నాదురై నేతృత్వంలోని డిఎంకే ఈ పోరాటానికి నాయకత్వం వహించింది. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.
ఆ ఉద్యమ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే కేంద్రం వెనక్కి తగ్గి ఇంగ్లీష్ను అనుబంధ అధికారిక భాషగా కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో భారీగా పరాజయం పాలై డిఎంకే అధికారంలోకి రావడానికి ఈ ఉద్యమం ప్రధాన కారణంగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా నోచుకోలేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అదే చరిత్రను స్టాలిన్ మళ్లీ ప్రస్తావించడం ఈ డీలిమిటేషన్ అంశాన్ని ఎంత కీలకంగా చూస్తున్నారో తెలియజేస్తోంది. డీలిమిటేషన్ పేరుతో గెర్రీ మాండరింగ్ జరుగుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల పునర్విభజన చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ఇది రాజ్యాంగబద్ధ ప్రక్రియ అని స్పష్టం చేస్తోంది. జనాభా ఆధారంగా సమాన ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్యానికి అవసరమని చెబుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా మహిళలకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం ఇవ్వాలనేది కూడా తమ లక్ష్యమని పేర్కొంటోంది. ఇలా ఒకవైపు రాజ్యాంగపరమైన అవసరం, మరోవైపు ప్రాంతీయ సమతుల్యం అనే రెండు కీలక అంశాలు ఢీకొంటున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పార్లమెంటులో ఈ బిల్లుపై చర్చలు కొనసాగుతున్న వేళ దక్షిణాది రాష్ట్రాల పోరాటం మరింత ఉధృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. స్టాలిన్ ఇచ్చిన వార్నింగ్ కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం అవుతుందా, లేక దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారుతుందా అన్నది చూడాల్సి ఉంది. డీలిమిటేషన్ ఒక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాదు, దేశ భవిష్యత్ రాజకీయ సమీకరణకు నిర్ణయించే కీలక అంశం. ఒకవైపు సమాన ప్రాతినిధ్యత్వం, మరోవైపు ప్రాంతీయ సమతుల్యం. ఈ రెండిటి మధ్య సమన్వయం ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక తమిళనాడు నుంచి మొదలైన ఈ నిరసన దేశవ్యాప్తంగా ఎంత దూరం వెళ్తుందో, కేంద్రం ఎలా స్పందిస్తుందో రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.